ఈ అంశాన్ని ఆమె ఎంచుకొని తన పరిశోధనను కొనసాగించింది. అయితే ఆ కాలంలో ఆమె వద్ద ఆధునిక యంత్రాలు లేవు. పాత గాల్వానోమీటర్ వంటివి మాత్రమే ఉండేవి. ఈమె రేడియం మూలకం యొక్క ధాతువు లేదా ముడి పదార్థమైన పిచ్ బ్లెండ్ పైన పరిశోధన చేసి ఇందులో ఐసోలేట్ చేస్తే ఏర్పడే ఖనిజం యురేనియం కంటే కూడా ఎక్కువ రేడియేషన్ స్థాయిలు చూపిస్తుందని గమనించింది. ఇది ఆమెని ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే అది యురేనియం కాకుండా మరొక శక్తివంతమైన మూలకం అని అర్థమైంది. ఈ పరిశోధనలో ఆమె భర్త పియరీ క్యూరీ కూడా ఈమెతో కలిసి పనిచేసేవారు. వీరు పెద్ద పెద్ద పిచ్ బ్లెండ్ లంప్స్ ని పౌడర్ గా చేసి రసాయన పద్ధతుల ద్వారా వేరు చేసేవారు. టన్నుల కొద్ది ఎరుపు రంగు గల ఈ పిచ్ బ్లెండ్ ని గరిటెలతో మూటలుగా తీసుకొని చేతులతోనే ప్రాసెస్ చేసేవారు. కొన్ని రాత్రుల పాటు ఓపెన్ కంటైనర్స్ లో ఉంచి సాల్వెంట్ ఎవాపరేషన్, క్రిస్టలైజేషన్ ని రిపీట్ చేసేవారు. ల్యాబ్ అంటే పాత రూమ్, తక్కువ సౌకర్యాలు, ఎండ, వాన, చలి లాంటి పరిస్థితులలో కూడా ఈ రసాయనాలు మిశ్రమం పైన పరిశోధన చేసేవారు. ఆ క్రమంలో 1898లో పోలోనియం కనుగొన్నారు. అయితే దానికి ఆమె స్వదేశమైన పోలాండ్ గౌరవార్థం పోలోనియం అనే పేరు పెట్టింది. ఇది అత్యధిక రేడియేషన్ కలిగి తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్. తర్వాత మరింత కష్టపడి అసలైన మూలకం రేడియం ను కూడా కనుగొన్నారు. ఈ రేడియం అందించగల శక్తి మరియు రేడియో ధార్మికత చాలా గొప్పగా ఉందని, దీని యొక్క ప్రత్యేకత రేడియో ధార్మికత అని ఆమె ప్రతిపాదించింది.